హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశి కూడా అంటారు కదా. అందరూ పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? నేనైతే ఉదయం 3:30కి అయితే లేచాను. వాకిళ్ళు కడుక్కొని నీట్గా ముగ్గులు పెట్టుకోవాలి కదా. ముందుగా పసుపు నీళ్ళతో బయట కడిగేసాను అనమాట. కడిగి ముగ్గులు అనేది పెట్టుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ రథం ముగ్గు వేస్తారు కదా. ఇదిగో ఇక్కడైతే రథం ముగ్గు కూడా వేశాను. సింపుల్గానే వేశాను, మాకు ఎక్కువ ప్లేస్ లేదండి, అందుకని చిన్న రథం అయితే వేశాను. వేసి అప్పటికే టైం అయిపోతుంది. ముగ్గులు పెట్టడానికే టైం ఎక్కువ అయిపోతుంది కదా. వేకుజామునే పూజ చేసుకోవాలి. అందులో ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, ఉదయాన్నే చేయాలి. ఇంకా ఈ ఏకాదశి నాడు ధనుర్మాసంలో వస్తుంది కదా. ధనుర్మాసంలో శుక్లపక్షాన వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారండి. ఇంకా ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఉత్తర దర్శనం ద్వారా దర్శించుకుంటారు భక్తులందరూ. ఇంకా తిరుపతి వెళ్ళే అవకాశం ఉంటే ఉత్తర దర్శనం అయితే దొరుకుతుంది. అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. దర్శనం కాలేదు అని బాధపడకుండా హ్యాపీగా ఇంట్లోనే చేసుకోండి. అంత తొందరగా దర్శనం దొరకదండి. ఉత్తర దర్శనం ద్వారా అవ్వాలి అంటే మనకి పుణ్యం ఉండాలి. ఇంకా ఇట్లాంటి బాధలు ఏం పెట్టుకోకుండా హ్యాపీగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి ప్రమిదలు తయారు చేయాలి కదా, అవి అయితే చేస్తున్నాను. ఈరోజు పిండి ప్రమిదలతో దీపారాధన చేస్తే మంచిది. ఇంకా శనివారం కూడా కలిసి వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఇంకా బియ్యం పిండి, బెల్లము, ఆవు పాలు, నాటు అరటిపండు అలా అవైతే వేసి నేను ఎప్పుడు ఇలా దీపాన్ని అయితే తయారు చేస్తాను. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ దీపాలని. ఇదిగోండి, గట్టిగా కలుపుకోవాలి. నాకైతే ఆ గ్లాస్ పాలు అవైతే పట్టినవి ఈ పిండి కలుపుకోవడానికి. ఇంకా ఉదయాన్నే హడావిడి కదా, కొంచెం తొందరగానే కలిపేస్తున్నాను అనమాట. ఇంకా పండగల న్యూ ఇయర్ కూడా వస్తుంది, ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ కూడా వస్తుంది కదా. ఇంకా ఇల్లు క్లీన్ అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా పండగ కూడా రావటం చాలా మంచిదైంది. చాలామంది ఏకాదశి ఉపవాసం చెయ్యాలి, చాలా మంచిది అన్నమాట. ఈరోజు ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే ఇంకా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి ప్రవేశించిన శ్రీ మహావిష్ణువు 4 నెలలు మేలుకొని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇస్తారండి. కాబట్టి ఈ రోజుని ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. ఇలా దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని అంటారండి. ఈరోజు ముక్కోటి దేవతలు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి, విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారంట. విష్ణుమూర్తి కూడా ముక్కోటి దేవతలతో కలిసి భూమి మీదకి వస్తారంట. అందుకని ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే ముక్కోటి దేవతలు పూజ చేసిన ఫలితం అయితే. ఇంకా వేకుజామునే లెగవాలి పూజ చేయలేని వాళ్ళు కూడా, ఏకాదశి కదా ఆ గడియలు అన్నది ఈ రోజంతా ఉంటాయండి. ఈ రోజు చేయలేని వాళ్ళు రేపు కూడా చేసుకోవచ్చు. ఈ ఒక్క ఏకాదశి 20 రోజులు దాని పవర్ అనేది ఉంటుందంట. ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం భక్తి శ్రద్ధలతో ఎప్పుడైనా విష్ణుమూర్తిని ఆరాధించుకోవచ్చు. ఏకాదశి నాడే కాకుండా కుదరని వాళ్ళు రేపు ఆదివారం రోజైనా ఉపవాసం ఉండి పూజ అనేది చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ పిండి ప్రమిదల్ని ఇంకా బొట్లు అనేది నామాలు అనేది పెట్టుకోవాలి ప్రమిదలకి. ఇంకా గంధంతో నామాలు పెట్టుకొని కుంకుమతో పెట్టుకోవాలి బొట్టు అనేది. ఇలా ఏర్పాటు చేసుకున్నాక ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాలు వెలిగించుకోవాలి. ఇక్కడ నేను 7 అయితే చేశాను దీపాలు. వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదా, 7 కొండల వాడు కదా, అందుకని 7 అయితే పెట్టి ఇంకా వెలిగిస్తున్నాం అనమాట. ఏ పూజ చేసినా మా వారు నేను ఇద్దరం కలిసి చేస్తాము. అందుకని మా వారి చేత వెలిగిస్తున్నాను దీపాలన్నీ. డెకరేషన్లు అవన్నీ ఆయనే చేశారు, పూలు. ఇంకా ఈరోజు తులసి దళాలతో పూజ చేస్తే చాలా మంచిది వీలైనంత వరకు. అందుకని నేను గురువారం రోజే తులసి మాల కట్టి ఉంచుకున్నాను అనమాట. నిన్న శుక్రవారం కొయ్యకూడదు తులసి దళాలని. ఈరోజు ఏకాదశి కదా, ఈరోజు తుంచకూడదు అనమాట. గురువారం రోజే మాల కట్టి ఉంచుకున్నాను ఈ తులసి దళాలను. అందుకని ఈరోజు అయితే అలంకరణ చేసాము. ఇంకా పువ్వులు, కాయలు, మనకి ఏది ఓపిక కొద్దీ నైవేద్యం అనేది సమర్పించుకోవాలి. ఇంకా చలిమిడి, బెల్లం, పానకము, వడపప్పు, ఇంకా పూర్ణఫలమైన కొబ్బరికాయ నివేదించడం వల్ల చాలా మంచిదన్నమాట. ఈరోజు ఇలా సింపుల్గా అయితే నేను పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను.
ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున విశేషంగా లక్ష్మీ సమేతుడైన విష్ణుమూర్తిని ఆరాధిస్తారన్నమాట. కలియుగంలో కలిబాధలే తీర్చడానికి వెంకటేశ్వర స్వామి వెలిసారన్నమాట. ఇంకా గోవింద అంటే చాలు మన బాధలన్నీ తీర్చేవాడు కదా. ఇంకా అందుకని వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి పూజ చేస్తారనమాట. నమ్మకంతో పూజ చేస్తే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి. ఇంకా అందులో శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు. తప్పకుండా పూజ చేయండి, మంచి ఫలితం అయితే లభిస్తుంది. ఇంకా భక్తి శ్రద్ధలు, ఓర్పు, నిదానంగా ఉండాలండి. ఏదైనా నమ్మకంతో చేస్తే సాధించలేదంటూ ఏమీ ఉండదు. ఇంకా ఈరోజు శ్రీకృష్ణుని కూడా పూజ చేస్తారు. కృష్ణుడికి కూడా తులసిమాల సమర్పించి అటుకులు బెల్లం నైవేద్యం పెడితే చాలా మంచిది. అందుకని కృష్ణుడికి కూడా తులసిమాల అనేది వేసామన్నమాట. ఇంకా బయట తులసమ్మకు కూడా దీపాలు పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామికి పూజ అయిన వెంటనే ఇంకా బయట కూడా తులసమ్మకి దీపాలు పెట్టేస్తున్నాను. ఇక్కడ కూడా విష్ణుమూర్తి ఉన్నాడు తులసమ్మ దగ్గర. ఇంకా ఉసిరి మొక్క ఉంది, ఆయనే విష్ణుమూర్తిగా భావించి ఇంకా పిండి దీపం అనేది ఇక్కడ కూడా పెట్టుకోవాలండి. పిండి దీపం, తాంబూలం అనేది ఇక్కడ కూడా పెట్టుకొని ధూపం అన్నీ ఇవ్వాలి. ఇంకా వేకుజాముని లేసి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ రోజులున్న పద్ధతిలో మనం వేకుజాముని లేసి పూజ చేయాలంటే జాబ్ పర్పస్ ఉన్న వాళ్ళకి, ఇంకా బయటికి వెళ్ళే వాళ్ళకి అసలు కుదరదు కదా. అందుకని చెప్పేసి మనకి వీలైనప్పుడే పూజ చేసుకోవచ్చు. ఇంకా ఉపవాసం విషయానికి వస్తే ఉపవాసం ఉండవలసిన వాళ్ళు ఉండవచ్చండి, లేని వాళ్ళు ఇంకా స్వల్పంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకొని ఏకాదశి ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఇంకా 3 కదా, ఇంకా 1 ఏకాదశులు ఉన్న ఫలితం అయితే లభిస్తుందంట ఈ ఏకాదశికి ఉపవాసం ఉంటే. అందుకని ఉపవాసం ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఉండొచ్చు. ఇంకా పిల్లలకి, బాలింతలకు, వృద్ధులకి ఇలాంటి వీళ్ళకి ఉపవాసం పనికిరాదు. ఇంకా వాళ్ళు యథాశక్తిగా తినొచ్చు అన్నమాట. తొందరగా అరిగిపోయే ఆహారాన్ని వాళ్ళు తీసుకోవచ్చు. పిల్లల్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసాలు అట్లాంటివి చేయించకూడదంట. ఇంకా మనమైతే ఉండొచ్చు కానీ పిల్లలు ఉండలేరు కదా. ఇంకా ముసలి వాళ్ళకి, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, హెల్త్ బాగలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ తీసుకోవచ్చు ఆహారాన్ని. ఇంకా నాన్ వెజ్ అలాంటివి ఏం తినకుండా తొందరగా అరిగిపోయే ఆహారాన్ని తిని ఈ ఏకాదశి ఉపవాసాన్ని ముగించుకోవాలి. ఇంకా మీకు వినిపిస్తుంది కదా, ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఊరి రామాలయంలో ఏకనామం అనేది జరుగుతుంది. హరే రామ హరే కృష్ణ అని ఇంకా చదువుతూనే ఉంటారు కదా, పాడుతూనే ఉంటారు పాటలు. ఇంకా విష్ణుమూర్తిని, రాముల వారిని, వెంకటేశ్వర స్వామిని ఏదైనా ఒకే రూపం కదా, ఇంకా పాడుతూనే ఉంటారు. ధనుర్మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా అయిపోయిన దాకా పాడుతూనే ఉంటారు. ఇంకా అదే వినపడుతుంది. ఇంకా ఏదో ఒక సమయంలో ఇలాంటివి పాడుతూ ఉంటే ఇంకా ఇట్లాంటి ఏకాదశి రోజున మనకి ఖాళీ ఉండదు కదా, ఖాళీ ఉన్న సమయంలో ఇట్లాంటివి పాడుతూ ఉంటే మంచిదన్నమాట. ఇంకా ఇక్కడ వినాయకుడికి అష్టోత్తరం చదువుతున్నాం అన్నమాట. ఏ పూజ చేసినా ముందు వినాయకుడిని తలుచుకొని వినాయకుడి పూజ చేస్తే చాలా మంచిదన్నమాట. ఇంకా మా వారు నేను ఉదయాన్నే అయితే లేచి మా పనులన్నీ పక్కన పెట్టుకొని ముందు పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాము. ఇంకా ఒకళ్ళు చదువుతూ ఉంటే ఒకళ్ళు అక్షింతలు, పువ్వులు అవి వేస్తా వినాయకుడికి అయితే అష్టోత్తరం చేస్తున్నాము. ఇంకా ఓపిక ఉండాలండి, ఏదైనా ఓపికతో సాధించగలము ఏదైనా సరే. ఇంక ఏ పూజ చేసినా, మొన్న అయ్యప్ప స్వామి మాల దీక్ష చేసినా కూడా ఇలానే ఉదయాన్నే లేచి పూజ అంతా కంప్లీట్ చేసుకొని మన పనులకి మనం వెళ్ళొచ్చు. ఇంకా 1 గంట ముందు లేసామంటే పూజ పనులు కూడా అయిపోతాయి. ఇంకా స్కూల్కి పంపించాలి కదా పిల్లల్ని, ఇంకా ఎవరికి క్యారేజీలు వండాలన్నా సరే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ పూజని కంప్లీట్ చేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. పెద్ద హడావిడి పడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇంకా ఇక్కడైతే వినాయకుడి అష్టోత్తరం
నేను ఒక పక్క చదువుతూ ఉంటే మా వారు అయితే పూజ చేస్తున్నారు, అక్షంతలు వేస్తున్నారు వినాయకుడి దగ్గర. రోజు ఇలానే చేస్తూ ఉంటాము. ఇంకా నాకు వీలు లేకపోతే ఆయనే చదువుతూ ఉంటారన్నమాట. ఇంకా వెంకటేశ్వర స్వామి నామాలు కూడా ఇక్కడ చదువుతూ ఉంటున్నాము. ఇంకా ప్రతిరోజు అయినా సరే వినాయక అష్టోత్తరంతో పూజ చేస్తే సరిపోతుంది అన్నమాట. మనకు అంత టైం ఉండకపోవచ్చు, టైం ఉంటే చదువుకోవచ్చు. ఇంకా వినాయక అష్టోత్తరం ఒకటి చదువుతాం అన్నమాట ప్రతిరోజు. ఇంకా అన్ని దేవతలకు పూజ చేసిన ఫలితం అయితే కలుగుతుందంట. నాకు పెద్దవాళ్ళు చెప్తే అలానే చేస్తున్నాము. ప్రతిరోజు మటుకి వినాయక అష్టోత్తరంతో పూజ చేసుకొని కంప్లీట్ చేస్తాం పూజ అంతా. ఇంకా అంత టైం మనకు ఉండదు. ఉదయాన్నే లేచి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, ఇంకా ఏ పనులకు వెళ్ళే వాళ్ళు హడావిడిగా ఉంటారు కదా. ఒక అష్టోత్తరం చదువుకోండి సరిపోతుంది. ఇంక ఇప్పుడు కూడా అష్టోత్తరం చదివిన తర్వాత వెంకటేశ్వర స్వామికి సంబంధించిన గోవింద నామాలు అయితే చదువుతాము. గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద. ఇంకా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతంగా ఉంటారు కాబట్టి విష్ణు సహస్రనామాలు కానీ, లక్ష్మీ అష్టకం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ ఏది చదువుకున్నా ఇంకా ఇద్దరిని పూజ చేసిన ఫలితం అయితే కలుగుతుందన్నమాట. ముఖ్యంగా పూర్ణఫలమైన కొబ్బరికాయని నివేద్యంగా సమర్పించుకోవచ్చు. ఇంకా ఏది అయినా నివేదించినా చాలా మంచిదన్నమాట. ముందు చల్లిమిడి, వడపప్పు, పానకం అయితే ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇష్టం కనుక ముందు అవి నివేదన పెట్టాను అన్నమాట. తర్వాత చదవటం మొత్తం అయిపోయిన తర్వాత కొబ్బరికాయనైతే సమర్పించుకున్నాము. ఇంకా ఈరోజు కుదిరిన వాళ్ళు తప్పకుండా గుడికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. వెంకటేశ్వర స్వామిని కానీ, విష్ణుమూర్తిని కానీ, రామాలయానికి కానీ ఎక్కడికి వెళ్ళినా ముందు దర్శనం చేసుకుంటే చాలా మంచిదన్నమాట. పూజ చేయటం కూడా కుదరలేని వాళ్ళు, అసలు ఏమీ చేయలేని వాళ్ళు కూడా దేవుడి గుడికి వెళ్ళి అక్కడ జరిగే వాటికి కళ్ళతో చూసినా కూడా ఫలితం కలుగుతుందన్నమాట. కంటితో చూసి దేవుడిని దర్శనం చేసుకొని వచ్చినా కూడా చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది. ఇంకా జాబులు చేసే వాళ్ళకి పూజ చేయటం అంత కుదరదు కదా, వాళ్ళు కూడా ఇట్లాంటివి చేయవచ్చు అన్నమాట. ఇంకా మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకున్నా చాలు. ఇంకా ఇక్కడ కూడా పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం. అందుకని పూజలో పచ్చకర్పూరం వాడటం కూడా చాలా మంచిది. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరాన్ని పాదాల దగ్గర కొంచెం వేసిన, పచ్చకర్పూరంతో హారతి వెలిగించి హారతి ఇచ్చిన ఇంకా మంచిదన్నమాట చాలా. ఇక్కడ దీపాలతో ఇంకా నైవేద్యం సమర్పించి చదవటం అయిపోయిన తర్వాత పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి అనేది ఇచ్చుకోవాలి. చాలామంది విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజా మందిరం దగ్గర కాకుండా వెంకటేశ్వర స్వామికి విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని చేస్తారనమాట. మాకు అంత అవకాశం లేదండి. ఇంకా పూజ మండపం గదిలోనే వెంకటేశ్వర స్వామిని అన్ని దేవతలతో కలిపే పూజ అనేది ఇలా చేసుకున్నాము. చాలా సింపుల్గానే ఇలా పచ్చకర్పూరంతో హారతిస్తే చాలా మంచిది. మంచి స్మెల్ కూడా వస్తుంది. మన గుడిలో ఉన్న ఫీల్ అయితే కలుగుతుంది. ఇక్కడ సాంబ్రాణి ధూపం అయితే నిండుగా ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామికి ఎంత ధూపం వేస్తే అంత మంచిదన్నమాట. ఇంకా సాంబ్రాణి, పసుపు, పచ్చకర్పూరము, ఆవు నెయ్యి, పంచదార ఇవన్నీ కలిపి ధూపం వేస్తే చాలా మంచిది. ఇంకా ఇల్లంతా వేయాలండి. దేవుడి పటాలకి దేవుడి దగ్గర వేసిన తర్వాత ఇంక ఇల్లంతా ఈ ధూపం ఇస్తే చాలా మంచిదన్నమాట. ఈ ఒక్కరోజే కాదండి, ప్రతిరోజు ఇల్లంతా ధూపం వేసుకుంటే మనకు పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి అన్నమాట. ఇంకా అనారోగ్యాలు కూడా ఉండవు. ఇంట్లో మనకు పిల్లలు ఉంటారు కదా, పిల్లలకు కూడా చాలా మంచిది. ఇంకా చెడు బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే అన్నీ పోతాయి. ఇంకా ఇంటి గుమ్మాలకి, వాకిళ్ళకి, తులసమ్మ దగ్గర, ఇంటి బయట వాతావరణం అంతా మంచిగా ఉంటుందన్నమాట ఈ ధూపం వేయటం వల్ల. ఉదయం కుదరలేని వాళ్ళు సాయంత్రం టప్పుడు కూడా ఈ ధూపం అనేది వేసుకోవచ్చు, చాలా మంచిది. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.